హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా మనకి 2024 సంబంధించి ఓటర్ జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి జనవరిలో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ లిస్ట్ అనేది చాలామంది ఓటర్ ఐడి నెంబర్ లేదని చెప్పేసి అంటున్నారు. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ విలేజ్ సంబంధించి మొత్తం డేటా అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో మీ యొక్క మొబైల్ అనేది మీరే చెక్ చేసుకునే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్. సో ఆ లింక్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరింత లేట్ చేయడం టాపిక్ చేద్దాం, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ వీటికి సంబంధించి ఈ లింక్ అని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఎలక్టరల్ రోల్ అని చెప్పేసి ఇక్కడ ఆటోమేటిక్గా స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్, మీకు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు సంబంధించి డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో డిస్టిక్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి అసెంబ్లీ కన్సిస్టెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్గా మాది డోన్ కాబట్టి నేను డోన్ సెలెక్ట్ చేస్తున్నాను అండి. సో అలాగే ఇక్కడ మీకు లాంగ్వేజ్ రెండు ఉంటాయి, ఇంగ్లీష్ తెలుగు అని చెప్పేసి మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ అనేది కదా, సో మెయిన్ ఇంపార్టెంట్ ఇది అండి. సో క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వెంటనే మీకు సంబంధించి మీ యొక్క విలేజ్ అనేది మొత్తం మనకి ఓటర్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా ఈ విధంగా 2 minutesలో మీ యొక్క మొబైల్ అని మీరు మీ యొక్క ఓటర్ లిస్ట్ సంబంధించి మీ యొక్క గ్రామం మొత్తం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి 290 సంబంధించి పోలింగ్ స్టేషన్ అనేది మనకి ఇక్కడ సో గోర్లగుట్ట అని చెప్పేసింది కదా. సో అక్కడ యారో మార్క్ ఏదైతే డౌన్లోడ్ యారో మార్క్ ఉందో ఆ యారో మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క గ్రామం మొత్తం సంబంధించి ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు అని చెప్పేసి లిస్ట్ మనకి డీటెయిల్స్ అనేది మొత్తం రావడం జరుగుతుంది. ఇందులో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అయితే సింపుల్గా మీ యొక్క ఓటర్ లిస్ట్ అనేది 2024 సంబంధించి ఎవరైతే ఓటర్ కార్డు లేదు, సో మాకు ఓటర్ ఐడి నెంబర్ లేదని చెప్పేసి అనుకుంటారో వారందరూ ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. సో ఓటర్ జాబితా 2024 అని చెప్పేసి SOI ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి ఓటర్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా మన గ్రామంలో ఎంతమంది అయితే ఓటర్స్ ఉన్నారో వారి యొక్క డేటా మొత్తం రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 2 పోలింగ్ స్టేషన్స్ అయితే ఉండడం జరిగిందండి, 290, 291. సో ప్రజెంట్ ఇక్కడ మనకి ఒక దాంట్లో 291 వచ్చేసి 740 మంది టోటల్గా మెంబర్స్ ఉన్నారు. అందులో పురుషులు 361, స్త్రీలు 379. సో మనకి ఏ ఏరియాలో మనం వేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మన యొక్క డేటా అనేది మన యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఓటర్ ఐడి నెంబర్ తీసుకొని మీరు ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను ప్రీవియస్లో వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.